మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై ఆ సర్వోన్నతుడైన దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుడి చేత ప్రేమింపబడిన మీ అందరికీ కూడా ప్రభునామంలో షలోం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చాలా తక్కువగానే నేను వాక్యాన్ని అందిస్తాను. ఎందుకు చేతనంటే ప్రతి వారం ప్రతిరోజు వారానికి 5 ప్రసంగాలు, విస్తారమైనటువంటి ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. ఈ కల్వరి పండుగల్లో దేవుడు మనలను ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. కనుక విస్తారంగా మాట్లాడడం కంటే క్లుప్తంగా ఒక 30 నిమిషాల్లో నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సియోన్ కుమారి భయపడకుము, ఇదిగో నీ రాసు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కల్వరి పండుగల్లో ఈ ఆదివారం మనందరం కూడా ప్రభు యొక్క జయోత్సవపు ర్యాలీని మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి ఆదివారం, ప్రభు యొక్క విజయోత్సవపు ర్యాలీని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించేటువంటి ఆరాధన దినం. ఈ పరిశుద్ధ మట్ల ఆదివారపు రోజున, మట్టల ఆదివారం అని ఎందుకంటారంటే ప్రజలందరూ మట్లట్టుకుని ప్రభుని ఆరాధన చేశారు కాబట్టి ఇది మట్ల ఆదివారం. మనందరం మట్లట్టుకుని వచ్చాం కాబట్టి ఇది మట్ల ఆదివారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆశీర్వాదకరమైన పండుగ, ఇది ఒక దీవెనకరమైనటువంటి పండుగ, ప్రభుని జ్ఞాపకం చేసుకునేటువంటి పండుగ ఇది. అసలు ఆ రోజు ఏం జరిగిందో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఆ రోజు జరిగినటువంటి సంఘటనల నుంచి కొన్ని సారాంశాలు మనం ధ్యానం చేస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఇంచుమించు యెరూషలేము ప్రాకారంలో 2 విభిన్నమైన మార్గాల్లో జరుగుతున్నటువంటి 2 విభిన్నమైనటువంటి ర్యాలీలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో వెళ్ళారు. యెరికో దగ్గర నుంచి ఎలాగా బేతనీ, బెత్ఫేగే అనేటువంటి గ్రామాల దగ్గరికి వెళ్ళారు. చూడండి, ఆ మాట మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మనం చూస్తే అందులో రాయబడుతూ ఉంటుంది. అటు తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి ఎక్కడికి వచ్చాడినా ఈ బెత్ఫగే అనేటువంటి గ్రామానికి వచ్చాడు. మరో చోట బేతనీ బెత్ఫగే దగ్గరికి వచ్చాడు అని రాస్తాడు. అంటే ఇంచుమించు మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థం చేసుకోగలిగితే బేతనీ బెత్ఫగే అనేటువంటి 2 గ్రామాలు కూడా ప్రక్క ప్రక్కన ఉన్నటువంటి జంట గ్రామాలు, దగ్గరగా ఉన్నాయి. వీటికి ఉన్నటువంటి పేర్లు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. బేతనీ అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెబ్రూలో బేత్ అనగా ఇల్లు అనర్థం, గృహం అనర్థం. బేతేలు అంటే ఏంటి? దేవుని గృహము. బేత్ అనగా ఇల్లు, ఏల్ అనగా దేవుడు, ఎల్ అనగా దేవుడు, ఎల్రోయి, ఎలోహిం ఇలాంటి పదాలన్నీ దేవునికి వాడతాం. ఎల్ అనగా దేవుడు, బెత్ ఎల్, బేతేలు, బేతేలు అనగా దేవుని గృహం. బేతనీ అనగా బీదల గృహం అని అర్థం. బెత్ఫగే అనగా అంజూరపు చెట్ల ఇల్లు అని అర్థం, లేకపోతే అంజూరపు ఇల్లు, అంజూరములు ఉండేటువంటి ఇల్లు అని అర్థం.
ఈ 2 గ్రామాలు కూడా జంట గ్రామాలు. ఈ జంట గ్రామాల్లో యేసు ప్రభులు వారు ఎక్కువగా తరచుగా గ్రామాలకి వెళ్తూ ఉండేవారు. ప్రాముఖ్యంగా మన జ్ఞాపకం చేసుకుంటే బేతనీయలో ఎక్కువ సార్లు ఆయన బస చేసినట్లు, లేకపోతే ఎక్కువగా వారి కుటుంబాన్ని ప్రేమించినట్లు మనం చూస్తాం. బేతనీలో యేసు ప్రభులు వారు ప్రేమించిన కుటుంబం ఒకటి ఉంది. ఏంటి ఆ కుటుంబం? లాజరు కుటుంబం. లాజరు, మార్తా, మరియల కుటుంబం. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత యేసు ప్రభులు వారు అన్నారు తన శిష్యుల్లో 2 చూసి, బాబా ముందర ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి రా. ఆ ముందర ఉన్నటువంటి గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంటుంది. కట్టబడినటువంటి ఆ గాడిదకు ఒక పిల్ల కూడా ఉంటుంది. వాటిని తోలుకుని రండి. దేవునికి స్తోత్రం. వీళ్ళు యేసు ప్రభు వారు చెప్పినట్లే ఆ గ్రామానికి వెళ్ళారు. గ్రామానికి వెళ్ళగానే యేసు ప్రభు ఎగ్జాక్ట్గా ఎలాగైతే చెప్పారో అలాగుననే అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది. దానితో ఒక పిల్ల కూడా ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన మానవుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా. దేవుల్లో ఒకడు కాదు, ఆయన దేవుడు. దేవుడే మనుష్యుడిగా దిగి వచ్చిన వాడు. దేవుడే మనుష్యుడిగా ఈ భూమి మీద నడిచిన వాడు. దైవ లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆయనలో అన్ని మానవ లక్షణాలు ఉన్నాయి, అన్ని దైవ లక్షణాలు ఉన్నాయి. ఆయన మానవుల్లాగా నిద్రపోయారు, మానవుల్లాగా ఆకలి ఉన్నారు, మానవుల్లాగా భోజనం చేశారు, మానవుల్లాగా కోపపడ్డారు, కన్నీరు గార్చారు, దాహం వేసింది. మానవునికి శరీరంలో ఉండే ప్రతి శోధన ఆయన అనుభవించాడు. ప్రతి యొక్క శరీరం యొక్క ప్రతి బలహీనతను అనుభవించాడు. ఆయన శోధనలు గుండా ప్రవేశించాడు ఆయన. కానీ ఆయన ఏ పాపము కూడా శరీరానికి అంటకుండగా పరిశుద్ధంగా జీవించారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన మనుష్యుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా. ఎందుకు దేవుడు అంటున్నానంటే ఆయన పాపాలను క్షమించాడు. దేవుడు మాత్రమే చేయగలిగిన పని పాపాలు క్షమించాడు, రోగాలను బాగు చేశాడు, బలహీనతలను స్వస్థపరిచాడు, దయ్యాల నుండి విడిపించాడు. అంతేకాదు చనిపోయిన వారిని సహితము బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు సముద్రం మీద నీటి ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని జయించి నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి సముద్రాన్ని ఆపాడు. సముద్రపు ఆ యొక్క అలలను ఆపాడు, ఆ యొక్క గాలిని ఆపాడు, ఆ యొక్క దాన్ని గాలిని ఆపాడు, వర్షాన్ని ఆపాడు. ఆయన సృష్టి మీద అధికారాన్ని కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అంటే మానవుడిగా ఉన్నవాడు, అలాగే దేవునిగా ఉన్నవాడు. ఆయన సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వపరిపాలకుడైన దేవుడు. ఆయన భౌతికంగా ఒక చోట ఉన్నప్పటికీ ఆయన ఆత్మరూపిగా ప్రపంచమంతా, లోకమంతా సంచరించగలిగిన దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. అందుకనే ఆయన ఆ యొక్క బెత్వేగేలో ఉన్నప్పటికీ ఆ ముందర ఉన్నటువంటి గ్రామంలో గాడిద ఎక్కడ ఉంటుందో, గాడిద పక్కన ఏముందో, గాడిద ఎలాగుందో అన్నిటినీ కూడా దేవుడు చూసినట్లుగా చెప్పగలిగిన వాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన ఆత్మరూపముగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన చూస్తున్నాడు, మన పనులన్నీ ఆయన చూస్తున్నాడు, మన కార్యాలన్నీ ఆయన చూస్తున్నాడు. మనం వెళ్ళి ప్రతి చోట ఆయన ఉన్నాడు, మనం చేసే ప్రతి పనులు ఆయన ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆయన సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు. అందుకని ప్రభువారు ఒక చక్కటి మాట చెప్తాడు మత్తయి సువార్త 18:18లో, ఎక్కడైతే 2-3 నా నామాన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. అంటే ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఉంటాడు అంటాడు ఆయన. ఆయన చనిపోయిన చెప్పలేదు ఆ మాట, బ్రతికుండగానే చెప్పాడు ఆ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశంలో కలుగజేసినటువంటి దేవుడు ఆయన. గాడిద పిల్ల గురించి చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళారు. గాడి దగ్గరికి వెళ్తే గాడిదని విప్పుతున్నారు. ఎప్పుడైతే గాడిదని విప్పుతున్నారో గాడిద యొక్క యజమానుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గాడిద యజమానుడు పరిగెత్తుకుంటూ వచ్చి, గాడిద ఎవడరా చెప్తున్నాడా అన్నాడు. వెంటనే ప్రభువు మాట చెప్పాడు వీళ్ళకి, ఎవడైనా వచ్చి గాడిద ఎందుకు చెప్తున్నారంటే మీరు మాట చెప్పాలి. ఏ మాట? ఇది ప్రభువుకి కావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ప్రభువుకి కావాలండి అనగానే ఆ గాడిద కొనుక్కున్నవాడు, ఆ గాడిద గురించి ప్రభువు చెప్తాడు ఒక అధ్యాయంలో. ఈ సందర్భం ఇంచుమించు అన్ని అధ్యాయాలు, అన్ని గ్రంథాల్లో ఉంది. 4 సువార్తల్లోనూ ఉంది. మత్తయి సువార్త 21 అధ్యాయం, మార్కు సువార్త 11 అధ్యాయం, లూకా సువార్త 19 అధ్యాయం, యోహాను సువార్త 12 అధ్యాయం. ఈ 4 అధ్యాయాల్లో కూడా ఈ సంఘటనలు స్పష్టంగా రాయబడ్డాయి. ఒకచోట అంటాడు, ఆ గాడిద ఎవడును సాగు చేయలేదు, ఎవడును ఆ గాడిద మీద ఆ గాడిదను ఉపయోగించలేదు అని చెప్తాడు. అంటే ఆ గాడిద ఎప్పటి వరకు ఏ బరువు మోయలే. అంటే పాపం వాడు కొత్తగా కొనుక్కు తెచ్చుకున్నాడు. ఎవడో యజమానుడు వాడు కొత్తగా తెచ్చుకున్నాడు గాడిదని. కొత్తగా తెచ్చుకుని గాడిదని పెట్టుకున్నాడు. పాపం ఇంకా 2 రోజులకో 3 రోజులకో దాని మీద వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడో, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాడో, లేదా ఏ పని చేద్దాం అనుకున్నాడో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఆ గాడిదని కొడుకు తెచ్చుకున్నాడు. ఈలోపే ప్రభు దాన్ని తన పని కొరకు పట్టుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పరా, వాడు కొత్తగా గాడిదని కొనుక్కున్నా, వాడికా దాన్ని ఉపయోగించుకోకపోయినా అది ప్రభుకి కావాలి అనగానే ఆ వ్యక్తి అది యేసయ్యకు అప్పగించడానికి ఇష్టత చూపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మనం ఎప్పుడైనా ఈ ఒక పాఠం నేర్చుకోవాలండి, ఒక పాఠం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మన ఇంటిలో ఉన్నది కానివ్వండి, మన దగ్గర ఉన్న వస్తువులు కానివ్వండి, ఏదైనా సరే ఒకవేళ దాని అవసరం దేవునికి ఉంది, పరిచర్యలో ఆ వస్తువు అవసరం ఉంది అని నీకు అర్థమైతే దాన్ని దాచుకోకుండా అది పట్టుకొచ్చి దేవుడిని పనికిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు తగిన దీవెనలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఏది దాచుకోకూడదు, దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేయకూడదు, దేవుని పని చేయడానికి ఆటంకపరచకూడదు. నువ్వు దేవునికి ఏదైనా వస్తువు ఇవ్వాల్సి వస్తే, నీ దగ్గర ఉన్న వస్తువు ఏదైనా దేవుని పనికి అవసరం అనుకుంటే దాన్ని స్వేచ్ఛగా ఇవ్వాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతాను, ఈ ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనం కరోనాకు ముందు సువార్త కూటాలు పెట్టేవాళ్ళం. అంటే ప్రతి నెల ఒక సువార్త కూడిక, ఒక ప్రాంతానికి వెళ్ళి పగలంతా పత్రిక పరిచర్య చేసి ఆ సాయంకాలం సువార్త కూటం పెట్టి వచ్చేవాళ్ళం. ఇది చాలా కాలం చేసాం. అలా చేసేటప్పుడు మొదటి కూడి పెట్టినప్పుడు అది మర్రివారిపేటలో పెట్టాం. ఆ పెట్టినప్పుడు నేను రమేష్ని అడిగాను, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డ రమేష్ని అడిగాను, రమేషు మరి సౌండ్ వేయాలి, లైటింగ్ కట్టాలి, ఎంత అవుతుందని ఆయన. అయ్యారు, మీరు ఇంత ప్రయాసపడి ఇంత మంచి పని చేస్తున్నారు, నా దగ్గర ఉన్న సౌండ్, నా దగ్గర ఉన్నటువంటి లైటింగు, నా దగ్గర ఉన్నటువంటి టెంట్ ఊరికి నేస్తాను, దేవుని పనికి వేస్తాను, దేవునికి ఉచితంగా ఇస్తాను అని చెప్పి ఆ రోజు మేమందరం పత్రిక పంచిపెట్టడానికి వెళ్ళాం. ఒక 4-5 కుర్రోళ్ళని వేసుకుని శుభ్రంగా టెంట్ వేసి స్టేజ్ కట్టి లైట్లు కట్టి సౌండ్ పెట్టి మేము వచ్చేసరికి సౌండ్ అంతా రెడీ అయిపోయింది. ప్రార్థన పెట్టాం. ఇంచుమించు ఒక 200 మంది విశ్వాసులు కూర్చున్నారు. చక్కని వర్తమానం ఇచ్చాం, వచ్చేసాం. ఒక వారం రోజులకి రమేష్ నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యారు, మీరు సాయంత్రం ఇంటికి రావాలని అన్నాడు. ఏం బాబు ఏమైందన్న? ఏం లేదు అయ్యారు,
ఒక మాట మీకు చెప్పాలి, రెండింటికి అన్నాడు. సర్లే ఎన్ని గంటలకు రమ్మంటావు అంటే పలానా 4 గంటలకు 5 గంటలకు రండి అన్నాడు. కరెక్ట్గా నేను 4:30 5 గంటలకు వెళ్ళేసరికి ఆయన తన భార్య ఇద్దరు వచ్చి, అయ్యగారు ఇదిగో క్రొత్తగా సౌండ్ కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు, హల్లెలూయా, మీరు ప్రార్థన చేసి ఓపెనింగ్ చేయండి అన్నాడు. చాలా సంతోషం రమేష్ అన్నాను. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను ఫ్రీగా దేవుని పని చేశాను, ఫ్రీగా దేవుని కొరకు నాకున్నదాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాను. ఒరిజినల్గా నేను కొనవలసిన వాడిని కాదు, నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ దేవుడు సమకూర్చాడు. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని పని చేయటం వల్లే నాకు ఈ ఆశీర్వాదం దక్కింది అని రమేష్ కళ్ళంట నిలబెట్టుకుని చెప్పాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మన దగ్గర ఉన్నది దేవుని కోసం వాడగలిగితే, మన దగ్గర ఉన్న దాన్ని దేవుని కొరకు ఉపయోగించగలిగితే, మన దగ్గర ఉన్న వస్తువు ఏదైనా సరే అది దేవుని పనికి అవసరం అని తెలిసినప్పుడు దాన్ని వాడగలిగితే, వాడడానికి ఇష్టపడితే దానికి తగినటువంటి ఆశీర్వాదాలు ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన దగ్గర ఏమీ ఉంచుకోడా, ఆయన అన్యాయస్తుడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ గాడిద యజమానుడు ఆశీర్వదింపబడి ఉంటాడు అనుకుంటాను నేను. ఆ గాడిద యజమానుడు దీవించబడి ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుని పనికి అతను ఇచ్చినటువంటి, అతనికి ఉన్నటువంటి లేదా అతను భారవాహకాన్ని దేవునికి ఇవ్వటం వలన దేవుడు ఖచ్చితంగా అతని మేలుకు తగిన ప్రతిఫలము ఇవ్వక మానడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఉన్నది ఏం వాడుతున్నావు దేవుని కోసం? నీ దగ్గర ఉన్నది ఏది ఇస్తున్నావు దేవుని కోసం? నీ దగ్గర ఉన్నది ఏది వాడుతున్నావు దేవుని పనిలో? లేకపోతే దేవుడు పాస్టర్ గారు అడిగితారని దాచేసుకుంటున్నావా? ఏదైనా అవసరం అయింది, మీటింగ్లు వస్తున్నాయి, ఏదైనా అవసరం అవుతాయేమో, పాస్టర్ గారు చూసుకుని అడిగితాడేమో అనుకుని దాచేసుకుంటున్నావేమో. దాచుకోక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని కోసం నువ్వు ఇవ్వగలిగితే దేవుడు తన కృపతో నింపి తన మహిమలో బలపరుచుతాడు. ఆమేన్, హల్లెలూయా. దాచుకోక. పాస్టర్ వస్తే భయపడిపోక. ఏది అడిగితే అది దేవుడి పని కొరకు ఏది అవసరమో అది వెనుకంచకేయకుండా వెయ్యి. పాడైపోతా పాడే, దేవుడు మరో కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క గాడిద పిల్లను విడిచిపెట్టాడు. మీకు ఇక్కడ ఇంకో పాఠం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, ఇంకొక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ గాడిద కట్టబడి ఉందట, గాడిద పిల్ల మాత్రం కట్టబడి లేదు. హలో, గాడిద ఎలా ఉంది? గాడిద పిల్ల మాత్రం కట్టబడి లేదు. గాడిద కట్టబడి ఉంది. గాడిద కట్టబడి ఉన్నప్పటికీ, గాడిద పిల్ల కట్టి లేకపోయినప్పటికీ గాడిద పిల్ల గాడిద దగ్గరే ఉంది. అది కూడా తన యజమానుని యొక్క అధికారం కిందే ఉంది. దాన్ని కట్టలేదు. అది స్వతంత్రాలు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళడానికి లేదు. ఆ గాడిద కట్టబడి ఉంది. దానికి కట్టబడినటువంటి ఆ స్థితి దాని పిల్ల మీద కూడా ప్రభావాన్ని చూపించింది. గాడిద ఎంత తిరుగుతుంది, ఇదే అంటే తిరుగుతుంది. ఆ తాడు ఎంతవరకు వెళ్తుందో ఈ పిల్ల కూడా అంతవరకు వెళ్తుంది. జాగ్రత్తగా వినండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పోయిన సంవత్సరం ఈ మాట చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ పోయిన సంవత్సరం వేరే వర్తమానం విన్నట్టు గుర్తు. ఈ గాడిద, కట్టబడినటువంటి గాడిద, దాని యొక్క దాసత్వపు ప్రభావము ఆ పిల్ల మీద కూడా ఉంది. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరమండి. మనం ఏదైతే ప్రభావితం చేయబడ్డామో, మనమైతే దేని చేత అయితే కట్టబడ్డామో, మనమైతే ఏ బంధకాలు అయితే ఉన్నామో, ఆ బంధకాల యొక్క ప్రభావము మన పిల్లల మీద కూడా ఉంటుంది. మన పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. జాగ్రత్తగా. దాన్నే ఏమని అంటారంటే జనరేషనల్ కర్స్ అంటారు, తరాల పాపము అంటారు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపము, తల్లిదండ్రులు చేసినటువంటి దోషము, తల్లిదండ్రులు చేసినటువంటి అతిక్రమము వారి పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రభు అంటాడు,
తండ్రుల దోషమును వారి పిల్లల ఒడిలో వేస్తానంటాడు. తండ్రులు చేసిన పాపము 4 తరాల వరకు ప్రభావం ఉంటుందంటాడు. 1000 తరాల వరకు కరుణ చూపిస్తానంటాడు. అంటే 7 తరాల వరకు తల్లిదండ్రులు చేసిన శాపము పాపము వారి పిల్లల్ని పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. వీడు మంచోడే, వీడు మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, చక్కని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అయినా కానీ వీడు అనుకున్నాడు సాధించలేడు, వీడు ఉండాలనుకున్నట్టుగా ఉండలేడు, ఏం చేద్దాం అనుకున్నా సాగదు, ఏం చేద్దామన్నా ఎక్కడికి వెళ్దామన్నా ముళ్ళపరికి వెళ్ళినట్టే ఉంటుంది. ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఆ ధనమంతా కూడా ఎట్లా ఉంటుందంటే చిల్లి సంచులో వేసినట్టే ఉంటుంది. తల్లిదండ్రులు శాపభరితంగా ఉంటారు. వాళ్ళు దిక్కులేని బతుకు బతుకుతారు, పిల్లలు దిక్కులేని బతుకు బతుకుతారు, వాళ్ళ పిల్లలు దిక్కులేని బతుకు బతుకుతారు. ఏ వంశము ఏ తరము కూడా ఆశీర్వదింపబడదు. కారణం ఏంటంటే తరాల శాపము వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. నన్ను మాట చెప్పరు అండి, మీరు మీ పిల్లలు కనేయడం ముఖ్యం కాదు. ఆ పిల్లల కోసం మీరు ఏం చేయాలి? ఆశీర్వాదాన్ని దాచిపెట్టాలి. మీరు ఆశీర్వాదాన్ని దాచిపెడుతున్నారా లేకపోతే శాపాన్ని దాచిపెడుతున్నారా? మీ పిల్లల కోసం మీరు ఆశీర్వాదాన్ని దాచిపెడుతున్నారా శాపాన్ని దాచిపెడుతున్నారా? మీరు అనుకోవచ్చు, అయ్యా నేను చాలా మంచోడండి. అవును, చూడ్డానికి చాలా మంచోడు, పాస్టర్ గారు చూడడానికి చాలా మంచోడు, విశ్వాసులు చూడడానికి చాలా మంచోడువే, పాస్టర్ గారి దృష్టిలో చాలా మంచోడువే, విశ్వాసుల దృష్టిలోనూ మంచోడువే, చుట్టుపక్కల ఉన్నవాడి దృష్టిలోనూ మంచోడువే. కానీ దేవుని దృష్టిలో నీ పరిస్థితి ఏంటి? నువ్వు చేసినటువంటి అతిక్రమాలు, నువ్వు చేసినటువంటి దోషము, నువ్వు చేసినటువంటి పాపము మనుషులకు కనబడకపోవచ్చు. కానీ ఎవడు చూస్తున్నాడు? రహస్యమందు చూచుచున్నటువంటి దేవుడు నీ రహస్య పాపములన్నిటినీ చూస్తున్నాడు. నీ హృదయాంతరంగముల ఆలోచనలు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను పాపం చేసినట్లు, నేను శాపమించబడినట్లు, లేదా నేను దోషం చేసినట్లు, నేను దొంగతనం చేసినట్లు, నేను మరొకటి చేసినట్లు ఎవడో చూడటం లేదు కదా, కాబట్టి నేను మంచోనే అని నువ్వు అనుకోవచ్చు. స్టిల్ లోకం నువ్వు మంచోడువే అంటున్నా కానీ నీలో కనబడని పాపమేదో, నీలో కనబడని దోషమేదో, నీలో కనబడని అలవాటులేయో నిన్ను దేవుని శిక్షకు గురి చేస్తూనే ఉన్నాయి, శాపానికి గురి చేస్తూ ఉన్నాయి, అవమానానికి గురి చేస్తున్నాయి, సాతాను బంధకాలకు నిన్ను గురి చేస్తూ ఉన్నాయి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రహస్యంగా చేస్తున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధులు కావు. నువ్వు ఇక బంధకాల్లోనే ఉన్నావు, బంధకాల్లో కట్టబడి ఉన్నావు, బంధకాల చేత కట్టబడి ఉన్నావు. నువ్వు కట్టబడి ఉన్నది కాకుండా నీ బిడ్డల జీవితాలు కూడా పాడు చేస్తున్నావు. నీ బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి, వారి భవిష్యత్తులు శూన్యంగా మార్చబడుతున్నాయి. ఈరోజు నీ బ్రతుకును మార్చుకోగలిగితేనే, నీ బ్రతుకును దీవెనకరంగా మార్చుకుంటేనే నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ప్రతి ఒక్కరు అనుకుంటా నా పిల్లలు బాగుండాలయ్యా, నా పిల్లలు మంచి చదువులు చదవాలయ్యా, మంచి ఉద్యోగాలు చేయాలయ్యా అని చాలామంది అంటే ప్రతి ఒక్కరు అలాగ అనుకుంటారు. అందరి ఉద్దేశం అదే, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి. మరి నీ పిల్లల కోసం నువ్వేం దాచిపెడుతున్నావు? శాపాన్ని దాచిపెడుతున్నావా? ఆశీర్వాదాన్ని దాచిపెడుతున్నావా? నీ పిల్లల కోసం నువ్వేం దాచిపెడుతున్నావు? దీవెనని దాచిపెడుతున్నావా? శాపాన్ని దాచిపెడుతున్నావా? ఏమిస్తున్నావు నీ వారసత్వంగా? రోగాలు వస్తాయి కదండి. షుగర్ ఉందనుకోండి, అమ్మ నాన్నకు షుగర్ ఉంటే వీడు రెడీ అయిపోవడం, ఇంకా మనకు వచ్చేది షుగర్ అని. అమ్మ నాన్నకి ఆస్తులు ఉన్నాయనుకోండి, వీడు రెడీ అయిపోవచ్చు, మాకు కూడా ఆస్తి, మా అమ్మతో నాకు సగం వచ్చింది, మా తమ్ముడికి సగం వెళ్తుంది అన్నట్టు రెడీ అయిపోవచ్చు. వీడికి తెలియకుండా ఇంకోటి కూడా వచ్చేస్తుంటుంది. ఏంటి? వాళ్ళు చేసిన పాపంలో వీళ్ళకు కూడా వద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మాట చెప్పినావండి, నువ్వు కట్టబడి ఉన్నవేమో,
పాపము చేత కట్టబడి ఉన్నావేమో, రహస్య పాపముల చేత కట్టబడి ఉన్నావేమో, రహస్య పాపముల చేత నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, సాతానుడు నిన్ను బంధించి ఉంచాడేమో. ఈరోజు నీ బంధకాలను విడిపించడానికి నా యేసయ్య పరలోకాన్ని నుండి భూలోకాన్ని దిగి వచ్చాడు. ఈరోజు నేను బంధకాలను విడిపించడానికి, నీ శాపము నుండి విడిపించడానికి, నీ పాపము నుండి విడిపించడానికి, నీ దోషం నుండి విడిపించడానికి, నిన్నునే కాదు నీ సంతానాన్ని కూడా శాపము నుండి విడిపించి కృపకు పాత్రలు చేయడానికి నా యేసయ్య పరలోకం నుండి దిగి వచ్చాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, మహిమోన్నతుడా, మీకే స్తోత్రాలు నాయనా. ఆశ్చర్యకరుడు, మీకే స్తోత్రాలు నాయనా. సమాధానాధిపతి, మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా, అక్కడ వచ్చిన బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. శాంతి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మదిని, బలమును, భద్రత మీద ఇచ్చే అయ్యా. వాక్యం ప్రతి కుటుంబంలో అయ్యా జయవీరుడిగా వచ్చినటువంటి క్రీస్తు వారి యొక్క ఆశీర్వాదం నిండుగా కుమరించండి నాయన. జయ జీవితాన్ని మీరు దయచేయండి. బంధింపబడిన వారి కుటుంబాల్లో బంధకాలను తెంపండి ప్రభువా. ప్రతి పాప బంధకాలము తెంపబడునుగాక అయ్యా. తరతరముల యొక్క పాపము తెగిపడునుగాక. ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక అయ్యా. నీ కృపాక్షేమములు అయ్యా వారి కుటుంబాల్లో మీరు దయచేసి నీ మహిమలో బలపరిచి ఆదరించమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.